సందీప్ కిషన్ దశాబ్ద కాలానికి పైగా ఇండస్ట్రీలో ఉన్నాడు. బోల్డ్ అండ్ తమిళ తెలుగు సినిమాలు చేశాడు. మీడియం బడ్జెట్ నిర్మాతలకు సరిగ్గా సరిపోయే హీరో. నటన తెలుసు, కావాల్సినంత ఎనర్జీ ఉంది, ఈజ్ ఉంది, టైమింగ్ కూడా ఉంది. కాకపోతే వెనక నుంచి అతడిని ఏదో దరిద్రం వెంటాడుతోంది. చెప్పుకోవడానికి ఇప్పటివరకు మంచి హిట్ అన్నదే లేదు. భిన్నమైన సబ్జెక్టులనే ఎంచుకుంటాడు. మన సోకాల్డ్ హీరోల కంటే చాలా బెటర్. కథలు, వేషాలు, ఎలివేషన్లు, భజన సినిమాలతో పోలిస్తే ఈ మీడియం హీరో చాలా బెటర్ అనే చెప్పుకోవాలి. వివాదాలకు దూరంగా ఉంటాడు. మన హీరోల్లో చాలా మంది ప్రయోగాలకు భయపడి అవే రొడ్డకొట్టుడు స్టోరీలు చేస్తుంటారు. కానీ సందీప్ కిషన్ మాత్రం ప్రయోగాలకు అస్సలు వెనకాడ్డు. కాకపోతే అతడిలోని నిజమైన హీరోని బయటికి తెచ్చే డైరెక్టర్ ఇంతవరకు దొరకలేదా, లేదంటే దొరికినా వర్కౌట్ కాలేదా అన్నది మాత్రం అర్థం కావడం లేదు. తాజాగా అతడి నుంచి ఊరు పేరు భైరవ్ కోన సినిమా వచ్చింది. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే అతడి నుంచి మరో సినిమా వచ్చింది అంతే. అంతకు మించి చెప్పుకోవడానికి ఏం లేదు. కాకపోతే డిఫరెంట్ జోనర్, ఫాంటసీ, సస్పెన్స్, థ్రిల్లర్, దానికి కాస్త కామెడీ టచ్. ఇప్పటి ట్రెండ్ ప్రకారం ఏదో గరుడ పురాణం 4 పేజీలు మిస్సింగ్, ఓ మిస్టీరియస్ ఊరు పేరు భైరవ్ కోన. ప్లానింగ్ వరకు బాగానే ఉంది, కానీ ప్రెజెంటేషన్ విషయంలోనే సినిమా కొంచెం దెబ్బతిన్నట్టు అనిపిస్తోంది. దర్శకుడు విఐ ఆనంద్ 2014 నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. సరుకున్నోడే. త్వరలోనే అల్లు అర్జున్ తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడట. అల్లు అర్జున్ డైరెక్ట్ చేయబోతున్నాడంటే అతడిలో ఏదో ఉందనే కదా అర్థం. అయితే భైరవ్ కోన సినిమా విషయంలో మాత్రం కొంచెం తడబడినట్టు అనిపిస్తుంది. దీనివల్ల సినిమాకు ఆశించిన స్థాయిలో టాక్ రాలేదు. సినిమాను మంచి టైంలోనే రిలీజ్ చేశారు. ప్రస్తుతం పెద్ద సినిమాలు హీరోలేవి లేవు. ఈగల్ తన్నేసింది కాబట్టి భైరవ్ కోన కొంచెం ఆకట్టుకునేలా ఉన్న హిట్ టాక్ సొంతం చేసుకుని ఉండేది. కానీ రిజల్ట్ మాత్రం అనుకూలంగా రాలేదు. ఇందులో ఒక హీరోయిన్ వర్షా బొల్లమ్మ క్యూట్ గా కనిపించింది. ఇచ్చిన పాత్రలో చక్కగా నటించింది. మరో ప్రధాన పాత్ర పోషించిన కావ్య తాపర్ ఓకే. రొమాంటిక్ యాంగిల్లో ఉపయోగించుకునే అవకాశం లేనప్పుడు ఆమెను ఎందుకు పెట్టారా అని అనిపిస్తుంది. సినిమా మొత్తం చేజింగ్లే. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడికి కలిగే సందేహాలకు ఎక్కడా సమాధానం దొరకదు. దీంతో విసుగొస్తుంది. దెయ్యాల చేష్టలు, చేజింగ్స్ అంతకుమించి ఉన్నట్టేం కనిపించదు. కొన్ని చోట్ల హాలీవుడ్ సినిమాల ప్రభావం కనిపిస్తుంది. విలన్ గా మయం గోపి కనిపిస్తాడు, కానీ ఆ విలనిజం అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. యాక్షన్ సీన్స్ పక్కన పెడితే ఒక చందమామ కథను చదువుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఆర్టిస్టులంతా ఎవరి పాత్రకు వారు న్యాయం చేశారు. నిజం చెప్పాలంటే సినిమా ప్రచారంలోనే పస లేకుండా పోయింది. ఫాంటసీయే కదా అని ఇష్టం వచ్చినట్టు తీస్తామంటే కుదరదు కదా. నిజమేనేమో, అవునేమో, అలా జరుగుతుందేమో అన్నట్టుగా ఉండాలి. ఈ సినిమాలో అది మిస్ అయింది. దీనికి తోడు సస్పెన్స్, థ్రిల్లర్ అంటే సీన్లలో బిగి తగ్గకుండా పరుగులు తీస్తూ ఉండాలి. నెక్స్ట్ ఏం జరుగుతుందా అన్న ఆతృత కనిపించాలి. ఫస్ట్ హాఫ్ కొంచెం పర్వాలేదు అనిపించిన సెకండ్ హాఫే బండి పట్టాలు తప్పింది. ఇక సంగీతం అంటారా, దర్శకుడు శేఖర్ చంద్ర బాణీలో 2 పాటలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సన్నివేశాల స్థాయిని దాటి వెళ్ళింది. రాజ్ తోట కెమెరా పనితనం బాగుంది. నైట్ ఎఫెక్ట్స్ లో సీన్స్ ను చిత్రీకరించిన విధానం బాగుంది. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ ఓకే. మొత్తంగా చెప్పాలంటే సినిమా పర్లేదు, చూడొచ్చు.